నమస్తే వీధును స్వాగతం లక్ష్యం సమాజహితం మరి మేము సైతం సేవ చేస్తాం రామంతపూర్ నెహ్రూ నగర్లో మహిళలు ముందుకు కదం తొక్కుతున్నారు నక్షత్ర ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి వారితోటి వారి యొక్క సేవా రంగాన్ని గుర్తించి మన వీధి న్యూస్లో వారి ఇంటర్వ్యూ విషయాలు తీసుకోవడం జరుగుతుంది మరి వారెవరో కాదు భాగ్యలక్ష్మి అంకం భాగ్యలక్ష్మి వారిని అడిగి వారి యొక్క సేవా విశేషాలను వారు మరి ఏ తత్వంతో ముందుకెళ్లారు ఈ సేవా రంగంలో వారికి వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ మరి రివార్డ్సే కాదు మరి కలిగినటువంటి బాధలు బాధ్యతలు వాటిని కూడా తెలుసు. నమస్తే అండి. అంకం భాగ్యలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? సేవా రంగం ఎన్నుకున్నారు, ప్రజలకు సేవ చేయడమే జీవితం అనుకుంటున్నారు. అసలు మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది? నాకు చిన్నతనంలోనే ఓకే మినిమం నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఓకే చిన్న ఏజ్లో మామూలుగా డాక్టర్ గ్రూప్స్ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పెట్టిన గ్రూప్స్. సో మహిళలు ఇంటికే పరిమితం, ఆ రకంగా ఉండొద్దు అనేసి అప్పుడు డాక్టర్ గ్రూప్స్ ఎన్టీఆర్ గారు పెట్టారు. దాని నుంచి మనకు మహిళలు ఏ రకంగా బయటకు వచ్చి ఏ రకంగా పనులు చేశారు, వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కల్పించారు, వాళ్ళు చేసుకున్న పొదుపులను వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారు, ఆ రకంగా మనకు తెలిసి దానిలో నుంచి నేను అప్పుడు ఉన్న దాంట్లో అప్పుడు రాయడము అనేది వాళ్ళు చేసుకున్న పొదుపులు ఏ రకంగా ఉపయోగించుకున్న దాంట్లో నేను అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి ఆ టైంలో నేను అందులో కొంచెం చిన్నగా వర్క్ చేశాను. ఓకే ఓకే. అయితే మీరు 9th క్లాస్లో అన్నారు, ఇక్కడికి వస్తే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ దేవుడు? మాది గోదావరికని. ఓకే. కరీంనగర్ డిస్టిక్. నా విద్యాభ్యాసం కూడా అక్కడే. ఎంతవరకు? ఇంటర్ వరకు చదువు. మ్యారేజ్ ఇప్పుడు 2002. ఓకే. ఎక్కడికి? గోదావరికని. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చేసి 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయి ఉంటుంది హైదరాబాద్. ప్రజెంట్ ఇప్పుడు రామంతపూర్లో సేవా కార్యక్రమం చేస్తున్నాం. అయితే మీరు ఎన్నుకున్న కార్యక్రమము సేవా రంగం, మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబంలో చాలా వరకు అందరికి తెలిసిన విషయం ఇంటింటి రామాయణం. అది ఇద్దరు సంపాదించాలని, 4 రాళ్ళు ఎంకేసుకోవాలని, ప్లాట్ కట్టుకోవాలని ఉంటుంది. దానికి భిన్నంగా మీరు సేవారంగం, మీకు ఇలాంటి ఆలోచనలు ఏం రాలేదా? దానికి భిన్నంగా అంటే ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యాక మా అత్తగారింటి వాతావరణం చూశానండి నేను. ఓకే. అక్కడ చూసాక సో మా హస్బెండ్ వర్క్ చేశారు, మా అమ్మయ్య వర్క్ చేస్తారు, మా అత్తమ్మ కూడా వర్క్ చేస్తుంది. ఓకే. సో చేసేది బీడీల పని. వాళ్ళు చేసేదానికి అక్కడ కూడా చేసుకునే దానికి ఎక్కడ ఫలితం లేదు. అక్కడ ఊర్లలో చాలా వరకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళు చేసే పనికి కరెక్ట్గా ఉపాధి పొందలేకపోయారు. దీన్ని ఏ రకంగానైనా వాళ్ళకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే ఉద్యమం స్టార్ట్ చేశారా? ఉద్యమం స్టార్ట్ చేయలేదు అంటే నాకు ఆలోచన. కాకపోతే ఏంటంటే అప్పుడు నాకు మ్యారేజ్ అయింది కొత్త కాబట్టి సో నేను చెప్తూ అనుకునేదాన్ని కానీ దాన్ని అమలు ఏ రకంగా తెలియదు. కాకపోతే ఎవరిని అక్కడ అప్రోచ్, మన కొత్త వాతావరణం కొత్త ఇది, ఎవరిని అప్రోచ్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేది నాకు తెలియదు. అయితే మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఇంట్లో మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ అత్తగారు వాళ్ళు కానీ మీ భర్త నుంచి కానీ మీకు ఒత్తిడి లేవన్నా అవసరం లేదు, ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదని? అటువంటిది ఏం లేదు. మీ అత్తగారు ఏమనేవారు? మా అత్తమ్మ కూడా ఏం అనకపోతుండే, సరే చేసుకున్నప్పుడు చేయండి, కాకపోతే ఏంటంటే ఇంట్లో పని చేసుకొని బయటికి వెళ్ళి ఏమైనా చేయొచ్చు అనేసి అంటుండే. అంతవరకు మనకు అంటే మనం ఏం చేసినా కూడా మంచి పనికి సహకరిస్తుంది, మంచి చేరోడు వాడుగా కూడా మా అత్తగారు ఉంటుంది. అయితే మరి వీటికి భిన్నంగా కాకుండా మరి ఏదన్నా కంపెనీలో జాబ్ చేస్తూ 4 రాళ్ళు ఎంకేయాలనే ఆలోచన మీకు ఉందా? లేదా అటువైపు లేదా? అటువంటి కంపెనీల కాడికి వెళ్ళి అయితే ఇంతవరకు చేయలేదు, ఆలోచన కూడా లేదు. అటువంటి ఆలోచన కూడా లేదు. మొత్తం సేవ చేయాలనే ఆలోచన, సేవ దాని మీద మనకు ఆలోచన. అయితే సేవ చేయాలంటే ఖచ్చితంగా కూడా అమౌంట్తో ఆర్థికంగా ఉంటే, ఒకవేళ మేము ప్రోత్సహించే ఆర్థికంగా ఉంటే చేయాల్సి వస్తుంది. మరి ఈ వనరులు ఎలా మీరు సమకూర్చుకుంటారు? అంటే ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో సమకూర్చుకునేది కాదు. ఇప్పుడు నేను మధ్య తరగతి, సరే ఉన్నంతలో మనం ఎంతవరకు చేయగలము, మనం స్వచ్ఛంగా కూడా చేయగలము. అది ఏ రకంగా ఎన్నుకోవాలి, ఏ రకంగా పోవాలి అనేది దాన్ని నేను ఎన్నుకున్నాను. సరే స్వచ్ఛందంగా ఎట్లా పోవాలి, అది ఏ రకంగా చేయాలి. ప్రతిదీ డబ్బు పెట్టి చేయడం అనేది అది కాదు, బిజినెస్ అయిపోతుంది. డబ్బు లేకుండా మనం చేసేది మనం స్వచ్ఛంగా సేవ సంస్థగా అవుతుంది. దానికి సపోర్టింగ్ నాకు మహిళలు ఉన్నారు, వెనకాల పెద్ద మనుషులు, మనకు ఏదో రకంగా నేను సపోర్టింగ్ తీసుకుంటూ డబ్బు లేకుండా వర్క్ చేసుకుంటున్నాను. ఏదైనా రాజకీయ నాయకులు అండదండలు
రాజకీయ నాయకులు అంటే ఇప్పటికైతే ఎమ్మెల్యే కార్పొరేటర్ల దగ్గర నుంచి అయితే ప్రజెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోలేదు. మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ మాకు ఒక ప్రోగ్రామ్కి వచ్చేసి పరమేశ్వర్ రెడ్డి సపోర్టింగ్ చేశారు కార్పొరేటర్ ఉన్నప్పుడు. తర్వాత మాకు వచ్చేసి రాగి లక్ష్మారెడ్డి గారు ప్రతి దాంట్లో నాకు సపోర్టింగ్ ఉంటుంది. అంటే మీరు పార్టీ కార్యకలాపాలకు వెళ్తుంటారా లేకుంటే ఓన్లీ సేవా సంస్థలో ఉంటూనే సరే మేము చేసే వాళ్ళకు కూడా ఉన్నాం కాబట్టి ప్రతి పార్టీ కూడా మాకు సపోర్టింగ్ ఉండాలి అంటే కంపల్సరీ వెళ్ళాలండి. పొలిటికల్ గా కూడా మేము ఇన్వాల్వ్మెంట్ కావాలి. సరే ఏంటి అనేది ఏం లేదు, కాకపోతే వాటి కంట్రోల్ కట్టుకునేంత వరకు అయితే ఇంతవరకు మేము వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఎలక్షన్ సమయం రాగానే ఆ పార్టీ వాళ్ళు వచ్చి మీ దగ్గర పనిచేసే వాళ్ళు మాకు ఓట్లు అయిపోయండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, లేకపోతే ఇది చేస్తాం అంటే ఇలాంటి విషయాలకు మీరు ఏమన్నా అంటే వీక్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పటికైతే మేము డబ్బులు తీసుకొని అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే వచ్చారు, ఇక వచ్చినా కూడా మేము డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయలేదు. ఎవరు స్వేచ్ఛ తగ్గట్టు వాళ్ళు అంటే మేము చేసే సంస్థకు మీరు హెల్ప్ చేయండి అనేసి అడిగేవాళ్ళు. అలాగే నాకు ఓటు వేస్తేనే మరి చేస్తా, నేను గెలిస్తే ఇవి చేస్తా, మాకు నచ్చిన దానికి వేసుకుంటామండి. సరే మీ ఓటు గురించి మీరు అడగదు, సరే మీకు సపోర్ట్ చేయమనేసి అని అంటున్నారు అంటే మా మహిళల తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తాము. మా మహిళలు కూడా మేము అందరము సరే మా సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ మేము అడుగు ముందేసి మేము వస్తూ ఉంటాము. మాకు మా సంస్థకు మేము ఏం లేకుండా అందరం మధ్య తరగతి వాళ్ళు. మీరు ఏం చేస్తారు, మాకు ఏదైనా ఒకటి మాకు సంస్థకు చేయండి అన్నట్టు మేము చేస్తాం. అయితే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏమి? మేము ఇంతవరకు చేసిన మనకు కార్యక్రమాలు అంటే మామూలుగా టైలరింగ్ సెంటర్స్ పెట్టించాము, బ్యూటీషియము, ప్రింటింగ్ వర్క్ అండ్ కంప్యూటర్ క్లాసెస్ పెట్టించాము. ఇంకా వచ్చేసి రోడ్స్ ఆర్గనైజేషన్ తరపు నుంచి రిలయన్స్ వాళ్ళ సపోర్టింగ్ తోటి యూత్ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వడం. ఓకే, మా అబ్బాయి పిల్లల బర్త్డే అప్పుడు కూడా పిల్లల బర్త్డేకు అనాథాశ్రమంకు ఫుడ్ అండ్ లంచ్ కార్యక్రమం పెట్టించాము. మొన్న సో రీసెంట్ గా మనం నా బర్త్డే అప్పుడు కూడా వృద్ధాశ్రమంకు అండ్ అనాథాశ్రమంలకు, వృద్ధాశ్రమంలో వాళ్ళకేమో బెడ్షీట్స్ ఇచ్చాము, అనాథాశ్రమం వాళ్ళకేమో మేము బ్యాగ్స్ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ అండ్ పెన్స్ బుక్స్ ఇలాంటివన్నీ మేము. అయితే మీరు నక్షత్ర ఫౌండేషన్ నడిపిస్తున్నారు కదా? అవునండి. ఈ నక్షత్ర ఫౌండేషన్ మీ ఆలోచన నుంచి వచ్చిందా లేకపోతే ఎవరన్నా? లేదండి, నాకు నా ఆలోచన నుంచి అంటే మేము డాక్రా గ్రూప్ నుంచి మేము ఇచ్చేసాము. డాక్రా గ్రూప్ నుంచి మేము ఎన్ని సమస్యల నుంచి ఎంత సేవ్ చేసినా కూడా మహిళలు గ్రూప్ మహిళలు జేహెచ్ఎంసీ తరఫు నుంచి అక్కడి వరకే ఉండే, అంటే ఒక గుర్తింపు లేకుండా ఉన్నాం కాబట్టి మేము ఎంతవరకు చేసినా కూడా అంతవరకే ఉండేది. దాని నుంచి ఒక గుర్తింపు గురించి మేము ఒకటి ఇది చేసుకున్నాము, కానీ అక్కడ కూడా అడ్డంకి వచ్చింది. సరే మాకు పొలిటికల్ వద్దు, ఇది వద్దు, అందులోనే ఉంటూ ఒక సంస్థ పెట్టుకుంటాము. ఎటువంటి వాళ్ళైనా కూడా మేము స్వచ్ఛందంగా చేసినా కూడా వాళ్ళు మా దగ్గరకు వస్తారు. మా దగ్గర వర్క్ ఉన్నప్పుడు ఎవరైనా మా దగ్గరకే వస్తారు. కాబట్టి దాన్ని మేము పెట్టుకొని ఆలోచనకు సేవ సంస్థ పెట్టాలన్న ఆలోచన దాని నుంచి వచ్చింది. అంటే మీరు చేసినటువంటి సేవ కార్యక్రమం వారానికి ఒక రోజా, వీక్ అంటే వారము ఒకటి, లేకపోతే మంత్, లేకపోతే ఇయర్, ఇట్లా అనుకుంటారా లేకపోతే సమయం ఏదైనా సరే? లేదండి, మేము చాలా వరకు సేవా సంస్థల్లో మేము ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాము. కంపల్సరీ వారము వీక్ అనేది ఏముండదు, కంపల్సరీ డైలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డైలీ ఒకటి, ఇప్పుడు మాకు 1 month ఒక కోచింగ్, తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకొకటి, తర్వాత సేవా సంస్థలుగా మేము ఏ రకంగా వర్క్ చేయాలి, ఎవరి బర్త్డేలు అయినా, ఇప్పుడు గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి అలాంటి వాటికి కూడా మేము ఇన్వాల్వ్మెంట్ కావడము. ఏదన్నా మేము సేవా సంస్థల నుంచి మేము నేషనల్ ఫోరం నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా మేము నేషనల్ ఫోరంలో సొసైటీలో కూడా మేము ఉన్నాము. కాబట్టి అక్కడి నుంచి కూడా మేము ఏ రకంగా ఉన్నా కూడా నేషనల్ ఫోరం నుంచి కూడా మేము పాల్గొంటూ ఉంటాం. ఓకే, మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు బాగా చేస్తున్నారు అని అడ్మైర్ అంటే మెచ్చుకోవడం ఏదైనా ఉందా? ఓకే అండి, మేము ఒక సంస్థ చేస్తున్నాము అంటే కొంతమంది పడ్డ వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సరే, మనకు చెడు ఉన్న కాడ వాళ్ళని చూసి డబ్బుతోటి చూసి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. నేనేమో మధ్యతరగతి అమ్మాయిని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం డబ్బు వల్ల ఉన్నారు. నా వరకు నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను అని అంటే సంతోషంతో అటెండ్ అవుతారు, ఖచ్చితంగా కంపల్సరీ సంతోషంతో అటెండ్ అవుతూ ఉంటారు. మేము అందులో వచ్చేసి నేను ఉమెన్స్ డే ప్రోగ్రామ్ దాదాపు 8 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను కంటిన్యూషన్.
ఇక ఏమేమంటే వాళ్ళకి ఆటలు ఆడిపిస్తూ ఉంటాము. ఓకే. మహిళలను ఏ రకంగా ఉన్న దాంట్లో మనం ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ వరకే పరిమితం కాకుండా మనం ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ కావాలనేసి కూడా దానిలో చెప్తూ ఉంటాము. 8 సంవత్సరాల నుంచి చేస్తాము. ఒక ప్రోగ్రామ్ మేము ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేసేది 1 hour ప్రోగ్రామ్, కానీ అటెండ్ అయ్యేది మాత్రం 500 members అటెండ్ అవుతుంటారు. సేవా కార్యక్రమాల ద్వారా బాగా బయట తిరగాల్సిన అవసరం వస్తుంది. సడన్గా మీ వారు ఇంట్లో ఉండి మీరు లేట్ అయిపోతే తనకు ఉండలేదనో లేకపోతే నేను రాగానే ఉండలేదనో ఎప్పుడన్నా సందర్భాలలో గొడవలు జరిగిన అవకాశం అని ఉందా? అటువంటిది ఏం లేదండి. నాకు చాలా వరకు సపోర్టింగ్ ఉంటారు. పిల్లలైనా హస్బెండ్ అయినా మామగారైనా అందరు సపోర్టింగ్ ఉంటారు. వండలేదు చేయలేదు అంటే సరే తను ఒక వర్క్ మీద వెళ్ళింది, కంపల్సరీ టైం కంటూ వస్తాను. ఒకవేళ వెనక ముందు అయింది అని అంటే చెప్తారు. మీకు వచ్చినటువంటి అవార్డ్స్ అడ్మైరేషన్ ఎవరైనా అంటే ప్రభుత్వం తరఫున కానీ ఉన్నటువంటి లోకల్ బాడీస్ నుంచి కానీ లేకపోతే మీరు ఒక సంస్థలను మెచ్చుకునే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి అవార్డ్స్? అంటే మేము ఇప్పుడిప్పుడే కొత్త కదండి, మాకు ఎస్టెన్ ఛానల్ నుంచి అవార్డు వచ్చింది. ఓకే, ఎస్టెన్ ఛానల్. ఇంకొకటి నేషనల్ ఫోరం నుంచి ఒకటి తీసుకున్నాము. ఇంకొకటి ఢిల్లీలో మేము రీసెంట్ 2 months బ్యాక్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒకటి తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే మాకు కొత్త సంస్థ కాబట్టి మేము ఇవి తీసుకున్నాం అనేసి బయటికి ఫోకస్ చేసుకోలేం కాదు. మేము సంస్థను మేము ఏ రకంగా పోవాలనే దాని మీద ఇదిగా ఉంది. ఇప్పుడు మేము ఢిల్లీ నుంచి ఒక 3 ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాము. అవి వచ్చాక మీ యొక్క ఫౌండేషన్ నక్షత్ర ఫౌండేషన్లో ఎంతమంది బాగా ఒక 100 మంది ఉంటే అందులో 8 మంది మేము ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతాం అనే సందర్భాలు అంత కోఆపరేషన్ ఉందా? మేము మొత్తం 50 members ఉంటామండి. 50 members. ఓకే, 50 members ఉంటాము. అన్ని కార్యక్రమాలకు అందరూ అంటే మేము 50 members లో నుంచి 10 members కంపల్సరీ అటెండ్ అవుతూ ఉంటాము. ఓకే. ఆ 10 members కూడా సరే నేను ఇన్వాల్వ్మెంట్ ఒక కాడ అవుతున్నాను, సరే కంపల్సరీ మనం ఇక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా అందరం ఉండాలంటే అందరూ వచ్చేస్తారు. ఓకే. నేను ఒక కాల్ చేస్తానండి, మనకు ఒక ప్రోగ్రామ్ ఉందని ఒక మెంబర్కి ఒక కాల్ చేస్తాను. కంపల్సరీ ప్రతి దగ్గరికి వెళ్ళి అందరికి ఇన్ఫార్మ్ చేయాలనేది అయితే ఏం లేదు. ఒక కాల్ మించాలి, వాళ్ళందరూ అటెండ్ అవుతారు. వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మనం ఎంత మందిని గ్యాదర్ చేయాలనేది కూడా నాకు ఇంత మందితోటి ఈ ప్రోగ్రామ్ లో మనం ఇన్వాల్వ్మెంట్ కావాలి అంతే. ఒక మనిషికి ఒక కాల్ చేసిందామంటే ఆటోమేటిక్ గా అంత మందితో అక్కడ ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను, పనులు పంచడం కానీ ఇంకేదన్నా మీ సేవ తరపున అంటే మరి మీరు అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటారా? కంపల్సరీ చేసుకుంటామండి. అందరి మేము ఒకదాన్ని కాకుండా సరే ఎంతైనా నా ఆలోచన అయినా కూడా వాళ్ళందరూ సపోర్టింగ్ ఏంటంటే నేను కూడా చేసుకోలేను కదా. కంపల్సరీ నా ఫ్రెండ్స్ సహకారం కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ సహాయం నాకు అందిస్తూ ఉంటారు. ఇది చెప్పంగానే కాదు లేదనుకుంటా వచ్చేస్తారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాండి అని నేను చెప్పంగానే అది ఎందుకు ఉంటుంది తను సరే తను చెప్పింది మేము వెళ్ళాలా వద్దా అని కూడా ఆలోచించారు. సరే తను చెప్పింది కదా సరే అక్క మేము వస్తాము. ఓకే. జనరల్గా ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంచి పని చేస్తుంటే అంత పడదు. మరి అనేక ప్రాంతాల నుంచో లేకపోతే అనేక ఊర్ల నుంచి వచ్చి ఒక ట్రూప్కి ఏర్పడి అంటే ఒక 2-3 విషయాలు కాకుండా 3-4 విషయాల్లో విభేదాలు కూడా జరుగుతుంటాయి. ఒకరినొకరు పర్లేదు నువ్వేందులే అన్నట్టుగా ఉంటాయి. ఇలాంటివన్నీ జరిగినాయి మీ గ్రూప్లో? ఇప్పటికైతే మాకు అది దేవుని సపోర్టింగ్. ఇది ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి కదా, మేమంతా ఒక టీం సిఆర్పిఎం అనేది ఒక టీం ఉందండి మాకు. ఆ టీం సర్కిల్ నుంచి మేము ఒక ప్రతి ఏరియా నుంచి ఇప్పుడు ఉప్పల్ డివిజన్ లో ఎన్ని డివిజన్లు ఉన్నాయండి ఉప్పల్ సర్కిల్ నుంచి అన్ని డివిజన్ టీం నుంచి మేము ఒక 2-3 members ఉన్నాము. ఆ రకంగా ఆ డివిజన్ల నుంచి మేము ఒక మొత్తం ఉప్పల్ డివిజన్ నుంచి ఒక 50 members ఉన్నాము. ఆ 50 members నుంచి మేము కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంటాము. ఇప్పుడు మా నక్షత్ర ఫౌండేషన్ నుంచి ఆటోమేటిక్ గా ప్రతి డివిజన్ అంటే ప్రతి సర్కిల్ లో గ్రూప్స్ చేస్తున్నాం. అండ్ డాక్టర్ ఉప్పల్ కాకుండా వితౌట్ బయట కూడా అండ్ బోడుప్పల్ పాకుతుంది. ఇప్పుడు అదేంటి భువనగిరి అండ్ బీబీనగర్ గట్కేసర్ ప్రతి జావల్లో మేము గ్రూప్స్ చేసుకుంటున్నాం. అది కేవలం అండ్ నక్షత్ర మనకు డాక్టర్ గ్రూప్స్ మోడల్గానే ఉంటాయి కానీ కాదు, కానీ నక్షత్ర ఫౌండేషన్ నుంచి ఇప్పుడు గ్రూప్స్ తయారు చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఈసీఎల్ సైనిక్పురి, మౌలాలి, బోడుప్పల్, గట్కేసర్, భువనగిరి ఇవన్నీ అయ్యాయి. మేము బీబీనగర్ లో వచ్చేసి రీసెంట్ గా మేము కొన్ని వర్క్స్ చేశాము. అక్కడ చాలా వరకు మాకు పేరు వచ్చింది. అండ్ అక్కడ ఉన్న లోకల్ సపోర్టింగ్ కూడా మాకు అందింది. నేను వృద్ధాశ్రమం కనేసి నాకు సరే పెట్టాలన్న ఆలోచన ఉంది, కానీ మాకంటూ సో సపోర్టింగ్ లేదు అండ్ మన దగ్గర బడ్జెట్ కూడా లేదు.
అంటే బడ్జెట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం అంటే మనకు ఏది ఉన్నా కూడా సంస్థ నుంచి 3.5 తర్వాతనే మనకు గవర్నమెంట్ సపోర్టింగ్ స్పాన్సర్ సపోర్టింగ్ ఏదైనా ఉంటుంది. ఓకే. మనం ఫస్ట్ అంటూ మనం స్వయంగా మనం ఎంతైనా కూడా సొంతంగా ఖర్చు పెట్టి చేయాలి. ఓకే. అయితే చూసినట్టయితే ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితిలో చాలామంది కూడా రాజకీయ రంగాన్ని ఎన్నుకునే ముందు సామాజిక సేవ అనేటటువంటి తత్వాన్ని ఎన్నుకుంటారు. మరి ఆ సేవా తత్వం ద్వారా రాజకీయంలోకి వస్తుంటారు. మీరు అటువైపు వెళ్ళే అవకాశం ఉందా? ఈ సేవా రంగమేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను పొలిటికల్గా అయితే ఏం ఆలోచిస్తలేను. పొలిటికల్గా నేను ఏం ఆలోచిస్తలేను, సేవా సమస్యలోనే ఉందాం అనుకుంటున్నాను. సో ముందు ఉన్న ఆలోచనలో సరే మాకేమన్నా అడ్డంకి వస్తుంది, సరే మన దగ్గర దానివల్ల మాకేమైనా ఉపయోగపడుతుంది అంటే చెప్పలేదు. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది అంటే ఈమెయిల్ చేసేది మేము కూడా చేసుకోగలుగుతాం మాకు లేదా, లేకపోతే ఆమె ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారనో, ఇంకా మేము మా పార్టీ వాళ్ళే చేసుకుంటాం అంటే పార్టీలు చాలా ఉన్నాయి రాష్ట్రాలు, మీరు స్వచ్ఛందంగా అంటారు కనుక ఇలాంటి అవాంతరాలు జరిగిన సందర్భం ఎవరున్నాయి? ఇలాంటి అంటే ఇప్పుడు మేము వాళ్ళు మేము చేస్తున్నామంటే ఆటోమేటిక్గా పోటీ అనేది ఉంటుంది ఒక కాడ ఉన్నప్పుడు. కాబట్టి నాకు తెలిసింది నేను చేస్తాను, వాళ్ళు పోటీ అని అనుకున్న కాడ నేను వాళ్ళు నాతో పాటు చేస్తారు 10 మందికి ఉపాధి కల్పించడంలో. సరే నాతో పాటు నా ఫౌండేషన్ నుంచి కాకుండా ఇండివిజువల్గా చేస్తున్నాను నేను అనుకుంటాను. సరే నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా ఏమన్నా వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళ సంస్థకు కూడా ఏమన్నా ఉపాధి ఏ రకంగా రావాలనే దానికి కూడా నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళు మన శత్రువు అనుకున్నా కూడా నేను వాళ్ళని ఏ రకంగా చేసి వాళ్ళని శత్రువు అనుకుంటారు కానీ చేసే పని ఎక్కడండి స్వయంగా కదా స్వచ్ఛందంగా. కాబట్టి వాళ్ళకు మనం చేసేది ఆ వ్యక్తిని పక్కకు పెట్టి కర్మ వాళ్ళ గురించి ఆలోచించడం అనేది నా ఉద్దేశం. అయితే అక్కడక్కడ చూస్తుంటాం మనం, ఒక నాయకుని పుట్టినరోజు అనో లేకపోతే ఇంకా సంథింగ్ లైక్ దట్ 2-3 పండ్లు వంచి లేకపోతే 4-5 చీరలు వంచి అన్ని పేపర్ యాడ్లు ఇచ్చుకొని సేవారంగం అని చెప్పుకుంటున్నారు అన్నట్టుగా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ప్రజలు కూడా తెలుసు. అటు ఆ వైపా లేకపోతే మీరు నిజంగానే ప్రజల మెప్పు కోసమేనా? ఇప్పటికైతే నేను చేసిన వాటికైతే నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకోలేదండి. నాకు ఇప్పుడు భువనగిరి అండ్ బీబీనారు బోడుపల్లి మనకు అటు సైడ్ పొలిటికల్గా వాళ్ళే అన్నారు, మేడం మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కదా, సో మేము ఈ రకంగా అంటే వద్దండి ఎందుకు లేండి అవసరమా అనేసి అనుకున్నాం. సరే చేసేది మంచి పని కానీ పేపర్ హ్యాడ్ ఇచ్చుకొని వాటిని గొప్పగా చెప్పుకోవాల్సింది కాదు. సరే మేము చేసే మంచి పనికి మీరు ఎంతమంది తోడొస్తారో రండి అని మేము అడిగాను. దానికి నేను ఒకటే అడిగాను వాళ్ళకు, మాకు ఈ పేపర్ స్టేట్మెంట్ వీడియో ఇవన్నీ మాకు పలుకుపడవద్దు, మాకు కావాల్సింది మేము కొన్ని సేవా సంస్థలు అనుకుంటున్నాము. ఈ గట్ కేసర్ కార్ నుంచి అండ్ బీబీనార్లో మేము కొంతమంది రుద్రం చూసాము. అంటే అక్కడ రోడ్ల మీద ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మేము అలాంటి సంస్థ పెట్టుకున్నాము, మాకు దానికి ప్లేస్మెంట్ మీ తరపు నుంచి సపోర్టింగ్ చేయండి అంటే మాకు యాడ్స్ అవన్నీ వద్దు, మీ పేరు మీరు పెట్టుకోండి, మాకు హెల్ప్ చేస్తూ మీరు పేపర్ యాడ్ చేసుకున్నా మంచిదే కానీ అక్కడ మాకు హెల్ప్ చేయండి మా సంస్థకు అనేసి మేము అడిగిన సందర్భం. అది హ్యాడ్స్ పరంగా కాకుండా మేము వాళ్ళ తరపు నుంచి హ్యాడ్ తీసుకోండి వేసుకోండి అన్నందుకు వాళ్ళకు మా సంస్థ నుంచి మాకు కావాల్సిందే అడిగిన సపోర్టింగ్. ఓకే. ఇప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమం కాకుండా అంటే బట్టలు పెట్టడం కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే టెక్నికల్గా డెవలప్ చేయడం కానీ ఇవంతా ఒకవైపు, మరి చెట్లు నాటడం కానీ ఈ చెత్త చెదారం గురించి అవేర్నెస్ మీ టీం ఇటువైపు ఏమైనా ఆలోచిస్తుందా? మేము మామూలుగా స్కూల్ డేస్ అప్పటి నుంచి మాకు ప్రిన్సిపల్ గారు తనకు చెట్లు అంటే చాలా ఇష్టం. సరే మనము చెట్లు ఉండడం వల్ల మనకు ఏ రకంగా హెల్త్ పరంగా కూడా ఏ రకంగా ఉంటుంది అనేసి చెప్తున్నాను. అంటే తను ఆ పరంగా ఆ టైంలో ఉన్నది. ఇప్పుడు కూడా మేము సేవా సంస్థ నుంచి వచ్చేసి మామూలుగా కొన్ని జాల్లో చేసాము, పిర్జాలు కూడా చేశాను నేను, చెట్లు కార్యక్రమం చేసాము. అండ్ వచ్చేసి మళ్ళా మేము నారపల్లి వెంకటాద్రిలో ఒకటి చేసాము. అక్కడ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ లోకల్ సిటీ అవుట్కట్స్ లో వచ్చేసి మాకు స్వచ్ఛంగా జిహెచ్ఎంసీ తరపు నుంచి చేసుకుంటాం. మీ యొక్క గోల్ అంటే మీరు ఇంకా ఎలా విస్తరించాలనుకుంటారు, ఎలా కావాలనుకుంటారు? చాలా మంది ఉన్నారు ఆ టైప్ ఆఫ్ కావాలనుకునే తత్వం ఏమన్నా? నాది అంటే నాకు సొంతంగా అయితే నేను ఒక సేవా సంస్థ నుంచి నేను నేషనల్ కోర్ మెంబర్ నుండి అక్కడ నుంచి నాకు సపోర్టింగ్ ఢిల్లీ వాళ్ళ సపోర్టింగ్ ఉంది. నా ఫౌండేషన్ 3 years ఎప్పుడు దాటుదని నేను ఆలోచిస్తున్నాను. 3 years గురించి ఆలోచిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను పెట్టిన అప్లికేషన్ లో నేను 3 అప్లికేషన్స్ పెట్టుకున్నాను. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే నా ఒక్క సేవా సంస్థతోటి కాదు, నాలాంటి సేవా సంస్థలు ఒక 7-8 అయినా కావాలి.
ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో వచ్చేసి మేము దాదాపు 1000-2000 మెంబర్స్ కూడా మాకు అవసరం ఉంటుంది. అందులో వర్క్ మనం సేవ చేసే వాళ్ళు అలాగే ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అయితే నేను నాతో పాటు ఉన్న 50 మెంబర్స్ కూడా ఒక సేవా సంస్థలో మేము ఇన్వాల్వ్మెంట్ అవుతాం. కాకపోతే ఉన్న చిన్న సమస్యలు కూడా అంటే ప్రతి డివిజన్ లో ప్రతి ఏరియా సర్కిల్లో కూడా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా మా తరపు నుంచి మేము వాళ్ళకు హెల్పింగ్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఇలాంటి ఏ రకంగా చేయాలనేది వాళ్ళ బ్రెయిన్ వాష్ మనకు సంస్థ గురించి సేవ గురించి వాళ్ళకు చేస్తూ చెప్పాలనేది మనకు చాలా ఆలోచన నాకైతే. అది అంటే ఇందులో నేను ఒక సేవా సంస్థ ఇక్కడికి చిన్నగా కాకుండా దాన్ని ఒక హైపైలో తీసుకోవాలని అంటే చాలా పెద్దవాళ్ళు మనకి ఇప్పుడు ఏదున్నా కూడా మేము మధ్య తరగతి మేము వాళ్ళ దగ్గరకు పోయి ఇది తీసుకొచ్చుకోవాలి అది తీసుకొచ్చుకోవాలని కాదండి. ఏదున్నా కూడా మన సంస్థను గుర్తించి మన దగ్గరికి వాళ్ళు రావాలి అంటే ఆ లెవెల్లో ఎదగాలన్నది మాత్రం చాలా కోరిక. ఫంక్షన్స్ వెళ్తుంటారా మీ ఇంటి మీ ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ వెళ్తుంటారా? ఫంక్షన్స్ చాలా తక్కువ వెళ్తాను, నాకు వీలు కాదు వెళ్ళడానికి. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వాళ్ళ నలుగురిలో పలానా వ్యక్తి బాగా చేస్తున్నారా అని మిమ్మల్ని చూసినటువంటి సందర్భాలు ఏమన్నా? నాకు మామూలుగా నేను ఎప్పుడు వెళ్ళినా ఊరికి మనకు మామూలుగా సరే ఫ్రెండ్స్ సర్కిల్గా వెళ్తూ వస్తూ ఉంటాము. చుట్టాలల్లో అండ్ అమ్మగారి తరపు నుంచి కానీ అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి కానీ అటు వెళ్ళినప్పుడు చూస్తారు పేపర్లో కానీ యూట్యూబ్లో ఫేస్బుక్లలో ఓకే మా ఇంటి అమ్మాయి ఈ రకంగా అనడం అనేది ఇస్ గ్రేట్. ఎన్ని రోజులకు కనిపించావు, నువ్వు ఇంతగానో మెదిగినావు, మాకు కూడా సరే మీ తరపు నుంచి మా దగ్గర కూడా ఏమన్నా చేయండి మన దగ్గర కూడా అనేసి అక్కడి నుంచి వాళ్ళు అనడం నాకు ఇంకొంచెం చాలా సంతోషంగా అనిపించింది. అంటే సపోర్టింగ్ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా రిలేషన్ కూడా ఇస్తున్నారు అనేది. అంటే నువ్వు ఎదగడం కూడా మన అందరికి బెస్ట్ కదా ఈ రకంగా. సరే నువ్వు చేసేది మంచి పని, దానికి ఎవరు. అయితే మొదట మీరు మహిళ, ఫస్ట్ మహిళ అంటే గృహం ఇంటి వసతులు కంపల్సరీ ఇంపార్టెంట్. మరి ఇంట్లో ఎలాగ మీరు ఏ టైం వరకు చేస్తుంటారు, ఇంట్లో ఎలా మేనేజ్ చేసి బయటకు వస్తుంటారు? ఇంట్లో మా హస్బెండ్ కూడా త్వరగా వెళ్తానండి. అందరు పిల్లలు హస్బెండ్ అందరం ఒకేసారి ఇలా అంతా అప్పటి వరకే వంట ఇట్లా చేసేసుకొని అందరం ఒకేసారి బయటకు వెళ్తాం. సరే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా హస్బెండ్ సపోర్టింగ్ నాకు చాలా వరకు ఉంటుంది. నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈ సేవకి వెళ్ళాలి, మీటింగ్ అటెండ్ కావాలి, సరే లేట్ అవుతుంది నాకు కూడా టెన్షన్, సరే ఇంట్లో ఎంతవరకు సరే అనేసి తను కూడా రెస్ట్ తీసుకోకుండా నన్ను అక్కడ డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్తాడు. అంతవరకు నాకు సపోర్టింగ్ ఉన్నది. అంటే సో నేను ఇంట్లో మేనేజ్ చేసుకుంటున్నా కాబట్టి తను నాకు సపోర్టింగ్ చేస్తాడు. నేను ఇంట్లో చేసుకున్నప్పుడు తను సపోర్టింగ్ చేస్తాడు. మొత్తం మీద ఇల్లు బాగానే చూసుకుంటున్నారు, ఇక్కడ బాగానే. మరి ఇక చివరగా మీరు ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా మీ సేవ రంగాన్ని? వాటి నుంచి ఏమన్నా తీసుకెళ్తారా పోనీ ఇక ముందట? వెళ్తామండి. స్పాన్సర్ కోసం స్పాన్సర్స్ గురించి అని అంటే ప్రజెంట్ మేము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళే ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తారు, మేము వెళ్ళని అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఆటోమేటిక్గా మాకు ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వం నుంచి వస్తుంది కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. మీ విలువైన మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా V3 న్యూస్ పంచుకున్నందుకు ధన్యవాదాలండి. మాలాంటి సేవా సమస్యలను గుర్తించి మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ యాజమాన్యానికి అందరికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే మరి నేను మొదటి నుంచి కూడా సేవ చేయాలన్నట్టు తత్వం ఉంది. మరి అప్పుడు చేయలేకపోయాను. నేనంటూ ఒక స్టాండర్డ్ అయిన తర్వాత నాకంటూ ఒక స్టేజ్ దొరికిన తర్వాత సేవ చేయాలనుకున్నాను. నాకు సేవ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నారు. వాళ్ళందరి ఒక సపోర్ట్ తోటే నేను ముందుకెళ్తున్నాను. ఏ రంగంలో ఏది చేయాలన్నా కూడా ఆటుపోట్లు ఉంటాయి. అవన్నిటిని కూడా కాదనుకొని ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి నాది 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే, నేను పెట్టినటువంటి నక్షత్ర ఫౌండేషన్ కంప్లీట్ అయితే ఇంకా గవర్నమెంట్ కూడా నాకు గుర్తింపు వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నానని మన అంకం భాగ్యలక్ష్మి గారు, నక్షత్ర ఫౌండేషన్ గారు V3 న్యూస్కు చెప్పడం జరిగింది. చూసిన V3 న్యూస్ కెమెరామెన్ క్రాంతితో మే సురేష్ దండు.